దేవుని పేరిట అందరికి వందనాలు. మరి ఈరోజు మనం వాక్య ధ్యానంగా మార్కు సువార్త 14వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. ఇక్కడ యేసు ప్రభువుని మరి ఇస్కరియోతు యోధా గారు మరి అప్పగించినట్టు రాయబడి ఉంది. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే, సాధారణంగా క్రైస్తవులు చాలా జాలి దయ కలిగిన వాళ్ళు. నిజ క్రైస్తవులు అయితే చాలా మెత్తటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. ఇతరులకు హాని చేయకూడదని, అవసరమైతే ఇతరులకు మేలే చేయాలన్నట్టుగా ఉంటారు. అయితే కొన్నిసార్లు మనం ఉద్యోగాలలో, కొన్నిసార్లు మనం బయట పనులు ఎక్కడైనా కానీ ఉన్నప్పుడు, కొన్నిసార్లు మనము ఆ యొక్క మంచి హృదయంతోనే మనము ప్రతిదీ మంచిగానే చూస్తాం. ఎవరిని మనము అనుమానించకుండా ప్రతి ఒక్కరిని మనము చాలా ప్రేమతో చూస్తాము. ఏదో ఒక సహాయం చేద్దాం, వీళ్ళకి సహాయం చేసి పెడదాం, కొంచెం కష్టపడదాం, మనమే కష్టపడి వీళ్ళకి సహాయం చేద్దాం, కొంచెం వాళ్ళకి ఏమైనా సమస్యలు, వాళ్ళకి ఏమైనా అవసరాలు కోరుకుంటే మన డ్యూటీ మనం చేద్దాం, ఇంకా మంచిగా చేద్దాం అన్నట్లు చాలా ప్రేమగా మనం అందరినీ మంచోళ్ళుగా చూస్తూ ఉంటాం. అలా చూసినప్పుడే చాలామంది క్రైస్తవులు మరి బయట వాళ్ళు చేయని తప్పులకు వాళ్ళు శిక్షణ భరించాల్సి వస్తుంది. ఇంకా యేసు ప్రభు వారు కూడా చూడండి, మరి యేసు ప్రభు వారిని మోసం చేసింది ఎవరు? ఇస్కరియోతు యూదానే కదా మోసం చేసింది. ఎక్కడి నుంచి వచ్చాడండి ఇస్కరియోతు యూదా? ఎక్కడో బయట వాడు కాదు, యేసు ప్రభుతో నడిచిన వాడే, యేసు ప్రభు చేసిన కార్యాలను చూసిన వాడే. అయినప్పటికీ డబ్బు కోసం మరి మోసం చేశాడు. అలాగే మనం కూడా క్రైస్తవులం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం పనిచేస్తున్న ఆఫీస్లో అవ్వచ్చు, మనం పనిచేస్తున్న ఏ ప్రదేశంలో అయినా కానీ, మన కొలీగ్స్ అవ్వచ్చు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటంటే మనం సాధారణంగా అందరినీ ప్రేమించే మనసుతో చూస్తూ ఉంటాం కాబట్టి ఎవరిని అనుమానించాం తొందరగా. ప్రతి ఒక్కరిని మన సొంత అన్నో తమ్ముడు అన్నట్టుగా మనం అంత క్లోజ్గా ఉంటాం. మనము వ్యతిరేకత చూపించలేము, మనం ఎప్పుడు ప్రేమే చూపిస్తూ ఉంటాం. కానీ ఈ లోకంలో చాలామంది దొంగలు ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మెలకువగా ఉండండి అంటుంది, జాగ్రత్త పడండి ఈ లోకంలో అని అంటుంది. ఈ లోకంలో నక్కలు ఉన్నాయంట, సో తోడేళ్ళు ఉన్నాయంట, సో గొర్రెలు లాంటి మన మధ్య అవి గొర్రెలాగా వేసుకొని ఉంటున్నాయంట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. క్రైస్తవులందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరు మరి జ్ఞాపకం చేసుకోండి. టీవీలో కూడా వస్తున్నాయి, మరి జ్ఞాపకం చేసుకోండి. ఎంత మరి దేవుడు మరి జ్ఞానం, ఇలాంటి జ్ఞానం మనకి ఇవ్వాలని ప్రతి ఒక్కరిని దేవుడు రోజు అడగండి. దేవుడిని ఈరోజు మరి ప్రతి ఒక్కరు దేవుడిని అడగండి, దేవా మాకు మంచి జ్ఞానం ఇవ్వు, నీ హృదయం మాకు ఇచ్చావు, ప్రేమించే హృదయం, దాంతోపాటు నీ జ్ఞానం కూడా మాకు ఇవ్వు, మంచి చెడులు కలిగిన జ్ఞానం మాకు ఇవ్వు యేసయ్యా. ఈ లోకంలో చెడు కూడా ఉంది నాయన, కాబట్టి మేము మా మంచి హృదయంతో ఈ లోకాన్ని చూసినప్పుడు మేము పొరపాటు పడుతున్నాం, మేము చిక్కుల్లో పడుతున్నాం, అనవసరంగా మేము చేయని తప్పులకు మేము శిక్ష భరించాల్సి వస్తుంది. కాబట్టి మాకు మంచి జ్ఞానం ఇవ్వండి. మేము పనిచేసే పనుల్లోనూ, మేము ఎక్కడికి వెళ్ళి ఏ పని చేసినా కానీ, ఎక్కడికి వెళ్ళి ఎన్ని చేసినా కానీ, ప్రతి చోట మీరు మాకు సహాయంగా ఉండండి, మీరు జ్ఞానం ఇవ్వండి. మేము ఎక్కడనున్నైనా దేవతనైనా అత్యధిక ప్రేమతోనైనా దేవతనైనా మేము అనవసరంగా నేను చిక్కులు తెచ్చుకోకుండా నా ప్రభు మీరే మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని దేవుణ్ణి కోరుకుందామండి. ఎందుకంటే చాలామంది మరి క్రైస్తవులు పాపం వాళ్ళు చేయని తప్పులకి ఎంతగానో మరి కష్టపడాల్సి వస్తుందండి. అయినప్పటికీ అలాంటి క్రైస్తవుల గురించి మనం ప్రార్థన చేద్దాం పాపం. ఎందుకంటే వాళ్ళు అలా కావాలని చేసిన తప్పులు కాదు అవి, వాళ్ళకి తెలియకుండానే అవి అలా తప్పులు అయిపోయి చివరికి వాళ్ళ తల మీదకి వచ్చినాయి. కాబట్టి అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలండి. ఎందుకంటే వాళ్ళు మంచి స్వభావంతోనే పాపం వాళ్ళు చేసిన పనులు మంచి స్వభావంతోనే చేశారు, కానీ వాళ్ళు పక్కనున్న వాళ్ళని అలా ఇరికిచ్చేశారు. వాళ్ళ ప్రేమను, వాళ్ళ మంచితనాన్ని వాళ్ళు అలా మరి ఇరికిచ్చేశారు. కాబట్టి మనము వాళ్ళ గురించి ప్రార్థన చేయాల్సిన వారిగా ఉన్నాం. వారిని ప్రార్థన చేసి మనం మరి ముఖ్యంగా అలాంటి వారి కొరకు, అలాగే మనం గురించి కూడా ప్రార్థన చేసుకోవాలి. మనం కూడా రేపు మన ఉద్యోగాల్లో కూడా జాగ్రత్తగా మరి ప్రేమించాలి, తప్పులేదు. మన డ్యూటీ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు క్రైస్తవులందరూ, కానీ దాంతోపాటు కొంచెం ఎలర్ట్గా కూడా ఉండాలి. మన పక్కన కొలీగ్స్తో కూడా మన డ్యూటీలో కొన్నిసార్లు మన పక్కన కొలీగ్స్ కూడా మనం ఎక్కువ నమ్మేసి మనం మరి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అందుకే దేవుని యొక్క జ్ఞానం అడగండి. కేవలము ఉద్యోగాలని కాదు, కానీ మీరు ఎక్కడన్నా వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడైనా కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కానీ, ఇంకేదన్నా ఏ విషయం చేసేటప్పుడు కానీ దేవుని యొక్క జ్ఞానం అడగండి. సో అప్పుడు మనం చిక్కుల్లో పడకుండా ఉంటాం. సో ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రింగల తండ్రి, దయగల ప్రభు, నీ పాలు స్తోత్రం తండ్రి. నైనా ఇదిగో నా ప్రభా, మీరు అంటున్నారైనా జాగ్రత్తగా ఉండమంటున్నారు నైనా. అందరూ మంచి వాళ్ళు కాదు నా ప్రభు ఈ లోకంలో. కాబట్టి నేను క్రైస్తవులుగా మేము ఈ లోకంలో ఉన్నప్పుడైనా మరి మా సాధారణంగానే మరి ప్రేమ, జాలి, దయ గుణాలు ఎక్కువ ఉంటాయినైనా మాకు. అందుని బట్టి మేము కొన్నిసార్లు నా ప్రభునైనా ఆ ప్రేమలోనైనా అయ్యే దేవతనైనా మరి
అయ్యా మరి ప్రేమపూర్వకంగా మంచి మనసుతో కొన్ని విషయాలు చేసినప్పుడు నా ప్రభా మా పని చేసినప్పుడు నైనా అయ్యా అయ్యా అనుకోకుండా మరి వాటిల్లో మరి దేవతను మా కొలీగ్స్ మమ్మల్ని ఇరికిచ్చి అయ్యా చివరికి మా పేరు మీద మా మీదనే నేను తిరిగి అయ్యా దేవతను ఆ యొక్క ప్రాబ్లం ఆ యొక్క శిక్ష మా మీదకి వచ్చేటట్టునైనా ఆ ఇబ్బంది మా మీదకి వచ్చేటట్టు చేస్తున్నారు కాబట్టి నా ప్రభు ఇదిగో ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా అలా ఎవరైతే నేను బిడ్డలు చిక్కబడి ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారిని జ్ఞాపకం చేసుకుని నైనా అయ్యా వారు ఏదైతే అజ్ఞానం చేత చేయబడిన కార్యం అవుతుంది నైనా ప్లీజ్ నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అద్భుతాలు జరిగించండి ఆయన అయ్యా అలాంటి వారిని అయినా మరి ఇదిగో నా ప్రభు నైనా మీరే తప్పించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా దేవతనైనా మరి వారు ఇన్నోసెంట్ అని అయ్యా వారికి ఎటువంటి తెలియదు అని చెప్పేసి నేను దేవతనైనా మరి అయ్యా మరి కోర్టులో కూడా ప్రూవ్ అవ్వడానికి నైనా అయ్యా కృప చూపించండి నేను అలాంటి నైనా దేవతనైనా మరి కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఇదిగో నా ప్రభు ఈ బిడ్డలైన వారినైనా మీరు రక్షించుకోండి అయినా కాపాడుకోండి అయినా మీరు వారి తోడుగా ఉండమని వేడుకోండి మీ సహాయం వారికి ఎంతగానో కావాల్సింది నా ప్రభు నైనా కృప చూపించండి నా ప్రభునైనా అలాగే మాకు మంచి జ్ఞానం ఇవ్వండి అయినా మేము కూడా నేను తర్వాత రానున్న దినాల్లో మేము ఎక్కడన్నా కానీ ఉద్యోగాలు చేసేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా నా ప్రభు నేను మేము మెలుగుతానికి మా కొలీగ్స్ని కూడా ఎవరిని నేను అంత ఈజీగా నమ్మకుండా నైనా మేము జాగ్రత్త పడతాను కృప చూపించండి అయినా ఎందుకంటే నేను సాతానుగాడు ఖచ్చితంగా మా మంచితనాన్ని కూడా నేను యూజ్ చేసుకొని నేను ఎలాగల మమ్మల్ని చిక్కుల పడేయాలని చూస్తూ ఉంటాడు కాబట్టి మేము అధిక నీతిమంతులుగా ఉండకుండా అధిక మంచితనం వారుగా ఉండకుండా ఎక్కడెక్కడ జాగ్రత్త పడుతూనైనా మితముగా అన్ని విషయాల్లో ఉండడానికి కావాల్సిన జ్ఞానం దయచేయమని మరి మీ బిడ్డలైన వారు ఇంకెంతమంది అయితే మీ సహాయం కొరకు మొరుపెడుతున్న వారికి మీ సహాయం దయచేయమని మంచి ఆరోగ్యాలు దయచేయమని సంపూర్ణ స్వస్థతలు దయచేయమని అందరికీ అయ్యా దేవతనైన వాక్యం విన్న వారిని ఇంకా అధికంగా ఆశీర్వదించిన ప్రభునైనా అయ్యా దేవతని వారితో మీరు మాట్లాడండి మరొకసారి నేను వీలైతే నేను వారి ఈ వీడియో మళ్ళీ ఒకసారి నేను వాళ్ళు వినడానికి విని అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని ఏ సత్యవర్షం ప్రార్థించాడు